తెలుగు కార్టూన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామం చిన్నదైనా అందం భావోద్వేగాలతో నిండినది. అక్కడే నివసించే స్వప్నకి కలలు అంచెల మీదే నడిచేవి. చిన్నప్పటి నుంచే రచనలు, చిత్రలేఖనంపై ప్రేమ. కానీ ఆమె కుటుంబం చాలా సంప్రదాయబద్ధంగా ఉండేది. అంటే నరసింహం గారు గంభీరంగా ఉండే రైతు. బాగా చదువుకో, బీటెక్ చేయి, ఆ రంగుల కలలు అన్నీ ఆడవాళ్ళకి పనికిరావు అని తరచూ చెప్తుండేవాడు. కానీ స్వప్న అంతే తాను కవి కావాలని తలపెట్టింది. నిద్రలో కలలు, నిద్రలేచి వచనాలు. ఫుల్ రోజుల్లోనే ఆమె కవితలు ఉపాధ్యాయుల్ని ఆకట్టుకున్నాయి. ఇటు తండ్రి ఒత్తిడి, అటు తన కళ్ళ మధ్య ఎడబడుతూ స్వప్న ఇంజనీరింగ్ చదవడం మొదలుపెట్టింది. కానీ గుండె మాత్రం పదాలని అన్వేషిస్తూ, వాక్యాల్ని ఆరాధిస్తూ కళలను రచించేదే. కాలేజీలో రాజీవ్ అనే సహచరుడి పరిచయం తను ఎవరో గుర్తు చేసింది. అతను స్వప్న కవితల మీద మక్కువ చూపించి, నీ వాక్యాల్లో వేచదనం ఉంది, వాటిని మరుగున పెట్టవద్దు అని అన్నాడు. రాజీవ్ ప్రోత్సాహంతో స్వప్న రాత్రిళ్ళు కథలు రాస్తూ పత్రికలకు పంపడం మొదలుపెట్టింది. ఆ కథలో ఒక్కటి నీడలా ఇంద వెలుతురు అనే కథ ఒక ప్రముఖ పత్రికలో ప్రచురించబడింది. అంతే ఆమె జీవితం మలుపు తిప్పింది. ఇంట్లో తెలిసింది. నరసింహం గారు కోపంతో మంటల్లో కథల పుస్తకాలు వేసేశాడు. ఇది నీకు చదువు కాదు, చీటి రాసే ఆట కాదు అని అరిచాడు. ఆ క్షణం స్వప్న కన్నీళ్లతో కానీ ధైర్యంగా తల వంచలేదు. నాన్న, ఇది నా హృదయం, దీన్ని అనదీయకండి అని అంది. కొన్ని రోజులు ఇంట్లో మాటలు ఆగిపోయాయి. కానీ పత్రికల సంపాదకుల నుంచి వచ్చే ఉత్తరాలు, కాల్స్ ఆమె తండ్రిని మార్చాయి. ఒకరోజు స్వప్న ఇంటి మైదానంలో చిన్నగా ఒక కథావేదిక ఏర్పాటు చేసింది. ఆమె కథను చదివింది, ప్రేక్షకుల్ని నవ్వించింది, ఏడిపించింది. చివర్లో నరసింహం గారి వేదిక మీదకు వచ్చి ఒక్క మాట చెప్పారు, నా అమ్మాయి కలలు నిజమవుతున్నాయి, ఇప్పుడు నాకు గర్వంగా ఉంది. స్వప్న కన్నీళ్లతో తండ్రిని కౌగిలించుకుంది. కలలు చూసే ధైర్యం చాలదు, అవి నిలబడేంత వరకు నిలబడాలనే పట్టుదల ఉండాలి. కుటుంబం అడ్డుగా అనిపించిన ప్రేమగా మార్చగలిగే శక్తి కళలకి మాత్రమే ఉంటుంది. తెలుగు కార్టూన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.